గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. రోమేల్కు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి చివరి వరకు చదువుకుందాం. వీలైనంత వరకు ధ్యానం చేద్దాం. దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారే పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారుగాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయములయందు రాయబడినట్టు చూపుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఈలాగు జరుగును. నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా? ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందినవాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి నేను గ్రుడ్డివారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉండువారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా? ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహ్యించుకొను నీవు గుళ్లను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరచెదవా? వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. థ్యాంక్ యూ సో మచ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. సాయంత్రకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని ప్రభువా స్తుతించడానికి, అలాగే ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించిన ఉంటుండగా ప్రభువా నాయన ఈ అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తా ఉన్నాం. ఎంతో మందికి లేని గొప్ప అవకాశం మమ్మల్ని ప్రేమించి మాకు దయచేసినందుకు మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఆయన వాక్యం ప్రభువా నాయన మేము ప్రభువా ధ్యానించిన ఉంటుండగా మీరే వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం, లోబడే మనస్సు మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రభువా మా యొక్క ఆత్మీయమైనటువంటి శారీరక సంబంధమైనటువంటి ప్రతి అవసరత మీరు ఎరుగుతారు ప్రభువా. ప్రభువా నాయన మీ ఆత్మీయంగా ఎదగడానికి, ఆత్మీయంగా బలపరచబడ్డానికి, ఆత్మీయంగా సంతృప్తి పరచబడ్డానికి సహాయం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. కృప చూపించండి ఆయన, సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరితో మాట్లాడమని, అంధకార శక్తిని లయపరచమని ప్రాధేయపడతా ఉన్నాం. మనుషులు మాట్లాడడం వలన ఏమీ ఉపయోగం లేదని నమ్ముతూ ఒప్పుకుంటూ ప్రభువా నాయన మీరే మాట్లాడమని, ప్రభువా నాయన విని గ్రహించి లోబడ్డానికి మాలో ప్రతి ఒక్కరికి సహాయం అనుగ్రహించమని ప్రాధేయపడుతూ అంధకార శక్తిని లయపరచమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక సంఘం, ఒక చర్చి ఉంది. ఆ చర్చి ఒక వీధిలో ఉంది. అయితే ఒకసారి ఆ చర్చికి దగ్గరలో ఉన్న ఒక అమ్మాయిని స్నేహితురాలు ఆ సంఘానికి ఇన్వైట్ చేసింది రమ్మని. అయితే ఆమె సంఘంకి వచ్చింది, చూసింది. ఆ స్నేహితురాలు లోపలికి తీసుకెళ్లి సంఘంలో కూర్చోబెట్టింది. ఆ తర్వాత మెసేజ్ అంతా, శర్మన్ అంతా విన్నది. విన్న తర్వాత అమ్మాయికి ఆలోచించుకుంటూ ఒక లెటర్ రాసింది, ఒక ఉత్తరం రాసింది. ఆ యొక్క సంఘంలో ఉన్న కాపరికి, ఆ సంఘంలో ఉన్న పెద్దలకి ఒక ఉత్తరం రాసి అక్కడ వాళ్ళకి అందజేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయితే ఆ ఉత్తరం వాళ్ళు తర్వాత తీసి ఆ లెటర్ ని చదివారు.
చదివితే నేను మీ యొక్క సంఘానికి, మీ చర్చికి కొంచెం దగ్గరలోనే మా ఇల్లుంది. అయితే నేను ఫస్ట్ టైం మీ చర్చికి రావడం, ఒక స్నేహితురాలు పిలవడం ద్వారా వచ్చాను. అయితే నాకు చాలా కాలం నుంచి ఇక్కడ సంఘం చూస్తున్నాను గానీ నన్ను ఎవరు పిలవలేదు. అలాగే నాకు తల్లిదండ్రులున్నారు. వాళ్ళు రీసెంట్ గానే ఒక ప్రమాదం అంటే వాళ్ళకి ప్రమాదవశాత్తు చనిపోయారు. ఆరోగ్యం బాగలేక. దాని వలన అంటే వాళ్ళు ఎప్పుడు సువార్త వినలేదు. మీరు నేనొచ్చినప్పుడు చెప్పిన ఆ యొక్క ఆ యొక్క వాక్యాన్ని బట్టి నేను చూస్తే వాళ్ళిద్దరు దేవుని సువార్తను వినలేదు కాబట్టి వాళ్ళిద్దరూ దేవుని సన్నిధిలో లేరని నాకు అర్థమవుతుంది. ఒకవేళ వాళ్ళు కూడా ఈ సువార్తను విని మారు మనసు పొందుంటే ఎంత బాగుండని అనిపించింది. అయితే నాకొక డౌట్ ఏంటంటే, మీకందరికి సువార్త ముందుగానే తెలుసు. మీరందరూ వాటిని అన్నిటిని నమ్ముతున్నారు. అయితే మేము ఇంత దగ్గరగా మీ సంఘానికి ఇంత దగ్గరగా మా ఇల్లుంది. ఎందుకు మా ఇంటికొచ్చి ఎప్పుడు సువార్తను ప్రకటించలేదని చాలా బాధతో ఈ ఉత్తరం రాస్తున్నాను. మా తల్లిదండ్రుల పట్ల భారం కలిగి ఉండుంటే నేను సువార్త చెప్పేదాన్ని. ఈ సువార్త ఎంత శక్తివంతమైంది, మీరు ఎందుకు అంత సీరియస్ గా తీసుకోవట్లేదు, అసలు మీరు దీన్ని బలంగా నమ్ముతున్నారా లేదా అని ఆమె ప్రశ్న వేసింది. ఇందులో చాలా సత్యాలను మనం గ్రహించవచ్చు. చాలా సార్లు వాక్యాలు వింటాం మనం సంఘంలో. అలాగే చాలా సార్లు చర్చికి వెళ్తాం, వాక్యం చదువుతూ ఉంటాం. కానీ మనం దేవుని వాక్యాన్ని పంచుకునే విషయంలో కానీ, సువార్తను ఇతరులకు చెప్పే విషయంలో కానీ చాలా వెనుకంజలో ఉంటాం సంఘంలో కూడా. సో అంటే అందరిని అనట్లేదు కానీ చాలా సార్లు అలాగే జరుగుతూ ఉంది. చూడండి, ఇప్పుడు క్రైస్తవుల యొక్క పర్సంటేజ్ చూసినా సరే మనకు అర్థమైపోతుంది. సువార్త ఎంత ప్రకటించబడినా క్రైస్తవులు ఆ యొక్క జస్ట్ 5% ఎంతో ఉంటారు. వీటన్నిటిని మనం పరిశీలిస్తున్నప్పుడు మనం వాక్యం మీద సరైన నమ్మకం, అంటే నిజమైన విశ్వాసం, వాటిని బాగా నమ్మడం, వాటికి లోబడ్డం అన్నది చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. కానీ మనం ఈ సాయంత్రకాల సమయంలో ఆ విధంగా ఉండకూడదు. ఎందుకంటే దేవుని యొక్క తీర్పు చాలా న్యాయమైంది. అదే 11వ వచనంలో మనం చూస్తే దేవునికి పక్షపాతం లేదని. మనం అక్కడ చూస్తే యూదులైనంత మాత్రాన దేవుడు వాళ్ళనేమి అధికంగా చూడట్లేదు, అన్యులైన మాత్రాన వాళ్ళని కూడా ఏమీ తక్కువగా చూడట్లేదు. అలాగే క్రైస్తవులైనంత మాత్రాన మనకు కూడా ఏమీ లీనియన్స్ ఉండదు. అంటే ఏంటి, వీళ్ళు క్రైస్తవులు అని దేవుని దృష్టి ఏమో ఉండదు. దేవునికి అందరూ సమానమే. ఎవరైతే దేవునికి లోబడతారో, దేవుని మాటలు వింటారో, దేవుణ్ణి ప్రేమిస్తారో, దేవుని నిజంగా అంగీకరించి ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన మాటలకు లోబడి ఆ విధంగా జీవించడానికి ఇష్టపడతారో, దాన్ని బట్టే ఆయన తీర్పు ఉంటుందని ఇక్కడ మనం గడిచిన వారం కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. 12వ వచనంలో చూస్తే, ధర్మశాస్త్రము లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుతారు. దేవుని తీర్పు చూడండి, చాలా సార్లు నాస్తికులు గాని, దేవుణ్ణి నమ్మని వాళ్ళు, అలాగే చాలా మందికి ఉండే ప్రశ్న మనసులో ఉన్న కొంతమంది బయట పెట్టపోవచ్చు, దేవుడు అట్లా తీర్పు తీరుస్తాడండి? సువార్త వింటేనే, సువార్తను అంగీకరించి, అంటే సువార్త వింటే కదా, సువార్త వినని వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాగే ధర్మశాస్త్రం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? మన భాషలో చెప్పాలనుకుంటే బైబిల్ లేదు, అసలు యేసు ప్రభు వారి అంటే తెలియదు, లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని దేవుడు అట్లా తీర్పు తీరుస్తాడు? ఇటువంటి అనుమానాలు మనకు చాలా సార్లు కలగొచ్చు. నాస్తికులు ఎక్కువగా ప్రశ్నించేది ఇదే. ఏంటంటే ట్రైబల్స్ ఉన్నారు, లేకపోతే ఆ యొక్క అనాగరికులు,
లేకపోతే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎవరు చెప్పలేదు. అప్పుడు మీరేం చెప్తారు? క్రైస్తవులే యేసు ప్రభు వారి సన్నిధికి వెళ్తారని యేసు ప్రభు ఆ యొక్క సువార్త చెప్తా ఉన్నారు. అప్పుడు చాలా మంది సువార్త వినలేదు, వాళ్ళకి ఎవరు చెప్పలేదు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇటువంటి ప్రశ్నలు మన జీవితాల్లో మన అలాగే మనకు ఉండొచ్చు, లేకపోతే నాస్తికులైన వారు ఎక్కువగా అడిగే ప్రశ్న ఇది. సో ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాక్యం చేత ప్రేరేపించబడి వాక్యం చేత నింపబడినప్పుడు మన జీవితాలు ఇంకా శక్తివంతంగా మారి మనం అనేక మందికి దేవుని వైపు ఆకర్షించడానికి, దేవుడు మనల్ని వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. మన వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానించుకున్నప్పుడు దేవుని యొక్క సహాయం, దేవుని యొక్క పురికొల్పు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల, వీటన్నిటిని దేవుడు మనకు అనుగ్రహించుతాడు. సో దాన్ని బట్టి మన జీవితాలు అనేక మందిని ప్రభావితం చేసేదిగా ఉండే అవకాశం ఉంటుంది. సో వీటిని మనం అర్థం చేసుకోవాలండి. సో ధర్మశాస్త్రం లేకపోయినా సరే ధర్మశాస్త్రం హృదయంలో ఉంటుందని చెప్తా ఉన్నాడు. చూడండి 13వ వచనం చదువుదాం. 13వ వచనం. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. 14. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. చూడండి, వ్యభిచారం చేయకూడదని, దొంగతనం చేయకూడదని, అబద్ధాలు ఆడకూడదని, దొంగ సాక్ష్యాలు చెప్పకూడదని, ఇవన్నీ కూడా ధర్మశాస్త్రం లేకపోయినా మనుషులుగా మామూలుగా అనాగరికులైన నాగరికులైన ఎవరికైనా అందరికీ తెలిసేటట్లుగా మన మనస్సాక్షి ఉంది, మనుషుల యొక్క మనస్సాక్షి ఉంది. అదే ఇక్కడ మనం గమనించవచ్చు. అదే ఇక్కడ పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. ధర్మశాస్త్రం లేనంత మాత్రాన వాళ్ళకి ఏం తెలియదు అన్నది కాదు. దేవుడు ఆ యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన జ్ఞానాన్ని హృదయాల్లో ఉంచాడు. అంటే ఇదేదో నూతన నిబంధన గురించి చెప్తున్న మాటలు కాదు, కానీ మామూలుగా సర్వసాధారణంగా మనిషికి ఉన్న జ్ఞానాన్ని బట్టి, మనిషికి దేవుడిచ్చిన మనస్సాక్షిని బట్టి ఏది తప్పు, దొంగతనం చేయకూడదని ధర్మశాస్త్రం ఉంటేనే తెలియాల్సిన అవసరం లేదు, ధర్మశాస్త్రం లేకపోయినా తెలుసు. వ్యభిచారం చేయకూడదని, అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదని, ఇంకా ఈ యొక్క బేసిక్ ఆ యొక్క ధర్మశాస్త్రంలో అన్ని చాలా వరకు అందరికి తెలిసినవే అవి కదండి. సో దాన్ని బట్టి అవి తెలిసి కూడా మనస్సాక్షి గద్దిస్తున్నా కూడా తప్పు చేస్తే దేవుని శిక్షకి అర్హులు. ఇంకొకటి ఏంటంటే, ధర్మశాస్త్రం ఉంది కదా, వాళ్ళని దేవుడు ఏమన్నా అంటే వాళ్ళని ధర్మశాస్త్రం ఉన్న వాళ్ళకి ఎందుకు ధర్మశాస్త్రం ఇచ్చాడు, వాళ్ళని బాగా తీర్పు తీరుస్తాడు, లేకపోతే వీళ్ళకి అలాంటిది ఏం లేదు. ధర్మశాస్త్రం ఉన్నా కూడా, ధర్మశాస్త్రం ఉండి విన్నారు కానీ పాటించట్లేదు, ఏం ఉపయోగం? వాళ్ళకి అన్యులకి ఏమీ తేడా లేదని చెప్తాను. దేవుడు పక్షపాతంగా, కానీ ధర్మశాస్త్రం ఉండడం వలన వాళ్ళకి ఇంకా తెలుస్తుంది అది కరెక్ట్ కాదని, దేవుని యొక్క మార్గం కాదని వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి వాళ్ళని ఇంకా దేవుడు ఎక్కువగా చూస్తా, అంటే తెలిసి కూడా తప్పు చేస్తే ఇంకా కఠినమైన శిక్షకి వాళ్ళు అర్హులవుతారు కదండి. సో మన ఇంట్లో బైబిల్ ఉంది, కానీ మనం దాన్ని మూలన పడేసి చదవకుండా ఉన్నాం అనుకోండి, మనకి ఎక్కువ శిక్ష ఉంటది. ఎందుకంటే బైబిల్ని చేతిలో పెట్టారు దేవుడు, వాక్యం మన ఉంది, చదవాల్సిన బాధ్యత మనకుంది. అనేక మంది ద్వారా బైబిల్ చదవండి అని చెప్తా ఉన్నారు. ఒకసారి ఒక పాస్టర్ గారు వాళ్ళ సంఘంలో ఎక్కువగా బైబిల్ చదవమని ఆ యొక్క అనేక వారాల నుంచి అది దాని మీద వాక్యాలు, దాని మీద మెసేజెస్ చెప్తా ఉన్నారు. అయితే ఒకసారి ఆ సంఘంలో ఒకళ్ళు వాళ్ళని ఇంటికి భోజనానికి పిలిచారంట. చాలా రోజుల నుంచి దేవుని వాక్యం చదవండి అని చర్చిలో వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే దానికి సంబంధించిన వాక్యాలు, దానికి సంబంధించిన మెసేజ్లు, సర్మన్స్ చెప్తా ఉన్నారు. సో
అయితే ఒకళ్ళు ఇంటికి భోజనానికి పిలిచారు, చర్చ్ సంఘంలో వాళ్ళే, పాస్టర్ గారిని పాస్టర్ గారిని పిలిచినప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళారు. ప్రేమపూర్వకంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు ఆ పాస్టర్ గారి చేతులు కడుక్కోవడానికని ఆ యొక్క సింక్ దగ్గరికి, ఆ వంటగదిలోకి అట్లా వెళ్ళినప్పుడు వంటగదిలో ఆమె ఏం చేయాలన్న ఒక లిస్ట్ రాసుకొని ఉందండి. దానికి అంటించింది పేపర్. ఎవరైతే పిలిచారో ఆమె యొక్క ఇంటి యజమానురాలు. సో ఆమె అంటే ఏం చేయాలన్నది అక్కడ లిస్ట్ ఉంది. ఊరకనే పాస్టర్ గారు చేతులు కడుక్కుంటా అట్లా ఏం రాసుకున్నారా అని చూస్తే దాని మీద పాస్టర్ గారు వస్తారు ఈరోజు అని ఒకటి. ఆ తర్వాత రెండోది ఏంటంటే బైబిల్స్ అన్ని దుమ్ము దులుపు క్లీన్ చేయాలి అని ఇంకొకటి అట్లా రాసుకొని ఉంది. అంటే ఏంటి, ఇన్ని రోజుల నుంచి వాక్యం చెప్తున్నా, అన్ని సార్లు మెసేజ్లు విన్నా వాళ్ళకి ఏం పట్టించుకోవట్లేదని అర్థమవుతుంది. అప్పుడు బైబిల్స్ క్లీన్ చేస్తే అంటే అర్థం ఏంటి, బైబిల్ చదవట్లేదని అర్థం. సో వాక్యం విని, ఇన్ని మెసేజ్లు విని, ఇప్పుడు మనం చాలా వాక్యం ధ్యానం చేసి అనేక విషయాలు నేర్చుకుంటూ దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని అలాగే ఉంచుకుంటూ ఉపయోగించుకోకుండా ఉంటే చాలా ఇంకా ఎక్కువ శిక్షకి అర్హులం అవుతాం. అది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందండి. ఇది చాలా భయంకరమైనది. పౌలు భక్తుడు ఒకసారి ఏమన్నాడంటే, నేను తెలియకుండా సంఘానికి వ్యతిరేకంగా ఉన్నాను, మారు మనసు పొందక ముందు, దేవుణ్ణి ఎన్కౌంటర్ అవ్వక ముందు, అంటే దేవుణ్ణి ఎదుర్కోక ముందు నేను భయంకరంగా ఆ యొక్క యూదుల దీన్ని ఒక నిష్ట కలిగిన యూదుడిగా క్రైస్తవులు అంటే వాళ్ళని హతమార్చాలని ప్రయత్నించాను. అవన్నీ నేను తెలియక చేసిన దాన్ని బట్టి దేవుడు నన్ను క్షమించాడు. కానీ ఇప్పుడు నేను తెలుసుకున్నాను, కానీ అప్పుడు అలా చేయకూడదని చెప్తా ఉన్నాను. సో తెలియక చేస్తే దేవుడు కొంచెం వాళ్ళని తెలియదు కాబట్టి వాళ్ళ మనస్సాక్షిని బట్టి వాళ్ళని తీర్పు తీరుస్తాడు. అంతేగాని తెలిసిన తర్వాత కూడా చూడండి, అందుకే ఇక్కడ యూదులు, మొదటి శతాబ్దంలో ఉన్న యూదులు చాలా భయంకరంగా దేవుని కుమారుణ్ణే వాళ్ళు గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నారు. వేషధారణ జీవితం జీవిస్తూ ఆ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉండి యేసు ప్రభు వారిని గుర్తించలేని పరిస్థితుల్లో, అంత భయంకరమైన పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనం చదవండి. 12. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. అలాగే 14వ వచనం. మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనియ్యరు. 15వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. 16వ వచనం. అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీయూ లేదు గాని దేవాలయములోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? చూడండి, ఇది అంటే అప్పుడు మొదటి శతాబ్దంలో ఉన్న యూదులు యేసు ప్రభు వారు వచ్చినప్పుడు అప్పుడున్న వాళ్ళ యూదుల పరిస్థితి. సో చాలా భయంకరంగా వేషధారణ జీవితం జీవిస్తూ వాళ్ళ మంచితనాన్ని బయటికి చూపిస్తూ వాళ్ళ చెడుని వాళ్ళ మనసులో ఉన్నటువంటి దేవునికి ఎంత దూరంగా ఉన్నారన్నది వాళ్ళని కప్పిపుచ్చుకుంటూ ఉన్న పరిస్థితి. అది చాలా భయంకరమైన పరిస్థితి. మనం నీతిగా నిజాయితీగా దేవుని సన్నిధిలో మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందండి. అది చాలా సార్లు వాక్యం చెప్పే వాళ్ళకి, లేకపోతే ఇలాగా వాక్యం పంచుకునే వాళ్ళకి కానీ, వాక్యాన్ని బైబిల్ స్టడీస్ తీసుకునే వాళ్ళకి కానీ చాలా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఇతరులకు చెప్తాం కానీ
క్రైస్తవులుగా విశ్వాసులుగా అయినా సరే మనం అన్యులకి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటాం చాలాసార్లు. కానీ మనమే ఆ సువార్త నమ్మని పరిస్థితుల్లో ఉంటే చాలా భయంకరంగా ఉంటుంది. అది వేషధారణ జీవితం. అది ఏమవుతుందంటే మనల్ని మనం పోవడమే కాకుండా మోసపరుచుకుంటాం మనల్ని మనమే. అంతేకాదు ఇతరులకు కూడా ఆటంకంగా ఉంటాం. ఇతరులు అన్యులు దేవుని సన్నిధికి రావడానికి ఆటంకం అయిపోతాం. ఎందుకంటే మనం ఎంత నియమనిష్ఠులుగా మనమని మనం చాలా చాలా మంచి వాళ్ళం అని చూపించుకుంటున్నప్పుడు ఇతరులు ఏమనుకుంటారు, దేవుని సన్నిధి ఇంత నియమనిష్ఠులతో వీళ్ళు ఉంటున్నారు అని అంత చూసినప్పుడు ఎంత భయం, చాలా నియమనిష్ఠులతో వీళ్ళు ఉంటున్నారు కాబట్టి ఆ నియమనిష్ఠులతో నేను ఉండలేము అని వాళ్ళు ఉండే అవకాశం ఉందండి. వాళ్ళు ఆలోచించుకునే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. మనం చాలా నీతిమంతులుగా అసలు ఏ నీతి లేని మనం, ఏ మంచితనం లేని మనం ఆ విధంగా ప్రొజెక్ట్ ఆ విధంగా ఇతరులకు చూపించుకుంటే అది చాలా భయంకరమైన ఆటంకంగా అయిపోతుంది దేవునికి. సో అదే యేసుప్రభు వారు చెప్తున్నారు, మీరు మీలో కలుపుకోవడానికి చాలా అనేకమైనటువంటి ప్రయాస చేస్తారు. సువార్త ప్రకటించవచ్చు, బైబిల్ పంచవచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు, కరపత్రాలు పంచవచ్చు, సాక్ష్యాలు పంచుకోవచ్చు. చెయ్యొద్దని చెప్పట్లేదు, చేస్తారు. కానీ వాళ్ళు తీరా మారు మనసు పొందాక మన హిపోక్రసీతో, మన వేషధారణ జీవితంతో వాళ్ళని భయపెట్టేసి వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేటట్లు చేసేస్తామని చెప్తా ఉన్నాం. సో క్రైస్తవులంగా మనం కూడా యూదుల స్వభావం, ఆ వేషధారణ స్వభావం మనకు ఉండే అవకాశం చాలా చాలా ఎక్కువ ఉంటది. మనం క్రైస్తవులం కాబట్టి దేవుని కృప మన మీద ఉంటదని, లేకపోతే దేవుడు యేసు ప్రభు వారికి సంబంధించిన వాళ్ళమని, మనం బైబిల్ చదువుకుంటామని, లేకపోతే ఫాస్టింగ్ ప్రేయర్లు చేస్తామని, రెగ్యులర్ గా చర్చికి వెళ్తాం, బైబిల్ స్టడీకి అటెండ్ అవుతామని, వీటన్నిటి వలన మనకేమి ఆధిక్యతలు ఏమి రావు. దేవునికి లోబడకుండా దేవుని వాక్యాన్ని అంగీకరించి దేవుని చిత్తానుసారంగా నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే ఏమీ ఉపయోగం ఉండదండి. ఏమీ ఉపయోగం ఉండదు. చూడండి, సరే, ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే గదా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించెను. చూడండి, అక్కడ ఇశ్రాయేలీలతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు ఏదో పెద్ద గొప్ప జనం అని, అందరికన్నా చాలా ఎక్కువ మంది ఉన్నారని, జ్ఞానవంతులని ఏమి దేవుడు ఏర్పరచుకోలేదు. కానీ అది దేవుని ప్రేమ, అంతే. దేవుడు ప్రేమ కలిగిన వాడు కనుక వాళ్ళని, ఇశ్రాయేలీల్ని ఆ విధంగా ఏర్పరచుకున్నాడు. అలాగే మనల్ని కూడా చూడండి, 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం చదువుతాం. పేతురు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. చూడండి, మనం యాజక సమూహం అని, దేవుడు పరిశుద్ధులైన జనం అని దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే ఈ క్వాలిటీస్ అన్ని కూడా పాపాత్ములమైన మనకు, ఏ అర్హత లేని మనకు దేవుడు అనుగ్రహించాడంటే, మనకున్న ఆధిక్యత, ఒక యాజక సమూహం అని, పరిశుద్ధమైన జనాంగం అని అసలు పిలవటానికి ఏ అర్హత మనలో లేదు. అది మనం గ్రహించాలండి. అది గ్రహించి దేవుని కృప, అంతే.
మనం పరిశుద్ధ జనాంగంలో మనల్ని ఉంచాడంటే అది కేవలం యేసు ప్రభు వారిని బట్టి దేవుడు ఆ విధంగా మనల్ని ఉంచాడు. ఆయన చేసిన త్యాగాన్ని బట్టి, ఆయన మరణాలను బట్టి, ఆయన పునరుద్ధానాన్ని బట్టి, ఆయన జీవితాన్ని బట్టి మనల్ని యేసు ప్రభు వారి యొక్క చేసిన త్యాగాన్ని బట్టి దేవుడు ఆ విధంగా మనల్ని చూస్తా ఉన్నాడు. అంతేగాని మనలో ఏ గొప్పతనం ఉందని కాదు దేవుడు ఏర్పరచుకున్నది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు చూద్దాం. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. చూడండి, ఇంత గొప్ప ఆధిక్యత, జగత్తు పునాది అంటే దేవుని ప్రణాళికలో మనల్ని ఏర్పరచుకున్న విధానం చాలా గొప్పది. చాలా ఇదంతా మన గొప్పతనాన్ని బట్టో, లేకపోతే మనం సినిమాలు సీరియల్స్ మానేసామనో, రోజు బైబిల్ చదువుకుంటున్నామనో, లేకపోతే ఇవన్నీ కాదండి. ఇవేవి కావు. వీటన్నిటికి కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ. అక్కడ చూసారా, దేవుని ప్రేమ చేత మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. చూడండి, ఈ వచనాలన్నీ కూడా ఇంకా మీరు ఆ 8 రోమీయులకు రాసిన పత్రిక 8:29 మనందరికి తెలిసిన వాక్యం ఒకసారి చదువుతారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. చూడండి, దేవుని స్వరూపంలోకి మనం ఎదగాలని దేవుని యొక్క ఇది. సో ఇవన్నీ దేవుని యొక్క ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టే గాని మనలో మన గొప్పతనాన్ని బట్టో ఇవేం కాదు. కానీ ఆ యొక్క యూదులను చూస్తున్నప్పుడు, లేకపోతే ఈ రోజుల్లో అనేక మంది క్రైస్తవులను చూస్తున్నప్పుడు వాళ్ళు అంటే మన యొక్క నీతిని చూపించుకోవాలని మేమేమి ఈ లిస్ట్ లో ఇవన్నీ చేయమండి, లేకపోతే ఇవన్నీ చేస్తామండి, ఫాస్టింగ్ ప్రేయర్లు చేస్తామండి, లేకపోతే అవి చేస్తామండి, ఇవి చేస్తామండి అని చూపించుకొని నీతిమంతులుగా మనల్ని మనం చూపించుకోవాలని ప్రయత్నించడం అన్నది అది మనల్ని నాశనం చేస్తుంది, కానీ అది దేవుని వైపు నడిపించదు. మనల్ని నాశనం చేయడమే కాకుండా ఇతరులు కూడా దేవుని వైపు రావడానికి ఆటంకంగా అయిపోతుంది. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. అందుకనే దేవుని తీర్పు ఒకటి ఉందని మనం గ్రహించుకోవాలి, అది మర్చిపోకూడదు. దేవుడు ఏ పక్షపాతం లేకుండా తీర్పు తీరుస్తాడని. దేవునికి ఏ పక్షపాతం లేదు. ధర్మశాస్త్రం కలిగిన యూదుల, లేకపోతే యేసు ప్రభు వారి యొక్క కృప కలిగినటువంటి క్రైస్తవుల ఏ భేదం ఉండదు యేసు ప్రభు వారికి. దేవుణ్ణి నమ్ముతున్నారా, దేవునికి భయపడుతున్నారా, లోబడుతున్నారా, దేవుని చిత్తానుసారమైన మనల్ని మనం తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించి దేవుని కృప మీద ఆధారపడుతున్నారా, నీతిగా నిజాయితీగా మనలో ఏ గొప్పతనం లేదని అర్థం చేసుకొని దేవుని మీద ఆధారపడుతున్నారా లేదా అన్న దాని మీద దేవుని యొక్క తీర్పు ఉంటది. లాస్ట్ వీక్ కూడా మనం చూసాం, దేవుని తీర్పు దేని మీద ఉంటదంటే మనం చేసిన క్రియలు బట్టి దేవుడు తీర్పు తీస్తాడు. ఆ క్రియలు కూడా మనం చూసాం విశ్వాస సంబంధమైన క్రియలని. మనమే ఏర్పరచుకున్న క్రియలు కాదు, కానీ విశ్వాస సంబంధమైన క్రియలు చేయడం ద్వారా మన విశ్వాసం సరైన విశ్వాసం అని నిరూపించబడుతుంది. కాబట్టి మన విశ్వాసం సరైనదా కాదా అని నిరూపించబడతాడు. కారణం చూసుకోవాలంటే, పరిశీలించుకోవాలంటే సరైన విశ్వాస సంబంధమైన క్రియలు చేస్తున్నామా అంటే దేవుడు చెప్పిన మాటకి లోబడుతూ అటువంటి క్రియలు చేస్తున్నామా, లేకపోతే మనమే నీతిమంతులు అని చూపించుకోవడానికి అటువంటి క్రియలు చేస్తున్నాం అన్నది పరిశీలించుకోవాలి. ఇప్పుడు మనకి ఎంతవరకు అర్థమవుతుంది ఈ మాటలు తెలియదు, కానీ ఎక్కువగా దీన్ని ధ్యానం చేస్తూ ఉంటే అర్థం అవుతుందండి. అంటే మనల్ని మనం దేవుని వాక్యపు వెలుగులో పరిశీలించుకోవడం అన్నది చాలా గొప్ప లక్షణం. చాలా పెద్ద వాళ్ళే, భక్తులు అనుకునే వాళ్ళే ఇందులో తప్పిపోయారు. చూడండి, దావీదు దగ్గరికి వచ్చి, నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చి, ఒక ఆయన ఇలా చేశాడు,
వ్యభిచారం చేశాడు అని చెప్తే దావీదు అంటాడు ఆయనకి శిక్ష పడాల్సిందే అని అంటాడు. అయితే అది ఎవరో కాదు నువ్వే అని దావీదు గురించి నాతాను చెప్పినప్పుడు దావీదు ఒక్కసారిగా ఉలిక్కి పడిపోతాడు, ఎలా తెలిసిపోయిందని. సో కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించకూడదు. పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు మనలో పాపపు లక్షణాలు ఉన్నాయి, పాపపు ఆ ఆలోచనలు ఇంకా ఉంటానే ఉంటాయి, అవి పోవు. కానీ వాటన్నిటిని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ మన పరిస్థితిని దేవుని సన్నిధిలో పెడుతూ మనలో ఏ గొప్పతనం లేదని అర్థం చేసుకుంటూ ప్రతి క్షణం దేవుడు అవసరం ఉందని, సువార్త యొక్క అవసరం అందరికీ ఉందని, మనందరికీ ఉందని తెలుసుకొని మనం దేవుని మీద ఆధారపడగలిగితే మన జీవితాలు వేరేగా, ఇతరులను ప్రభావితం చేసేవిగా, మనల్ని మనం కూడా దేవుని సన్నిధిలో నిత్యం ఉండే అవకాశం ఉంటుందండి. ఆ విధంగా మనం ఆలోచించుకోవాలి. 15వ వచనం చదువుతున్నాను. అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చిచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను. ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్లు చూపుచున్నారు. చూడండి, ధర్మశాస్త్రం యొక్క సారం అంటే తప్పు చేయకూడదని మనస్సాక్షిలో ప్రతి ఒక్కళ్ళు, అన్యులైనా ఎవరైనా సరే వాళ్ళ మనస్సాక్షి చెప్తుంది తప్పులు చేయకూడదని. ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి మాట కూడా మన హృదయంలో మనందరికీ తెలుసు. తల్లిదండ్రులు గౌరవించాలని, ఇతరుల పొరుగు వారిని ప్రేమించాలని, అటువంటివన్నీ మనకి ధర్మశాస్త్రం ఉన్నా లేకపోయినా హృదయంలో మనకు అర్థమవుతూ ఉంటుంది. అయితే మనం వాటిని హృదయంలో మనకు అర్థమవుతున్నా నేను వాటిని చేయలేకపోతున్నానని గ్రహింపు ఉండాలి. ధర్మశాస్త్రం కలిగిన యూదుల్లో ఆ గ్రహింపు లేక వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు. ధర్మశాస్త్రం ఉండి వాళ్ళు ఏమనుకున్నారు, మేము ధర్మశాస్త్రం కలిగిన వాళ్ళం, దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మాకు దేవుని కుమారులుగా మాకు తీర్పు వేరేగా ఉంటదన్న భ్రమలో, అటువంటి మోసంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. సైతాన్ అవ్వచ్చు, వాళ్ళ శరీరం అవ్వచ్చు, వీటన్నిటికి సహకరించింది. సో మనం ఆ విధంగా మోసంలోకి వెళ్ళిపోకూడదు. దేవుని యొక్క తీర్పు చూడండి, చాలాసార్లు మనం చూస్తే క్రైస్తవుల కన్నా అన్యులు చాలా మంచి జీవితం గడుపుతారు. అంటే తప్పులు చేయకుండా, అన్యాయం చేయకుండా అటువంటి బతికే వాళ్ళు కొంతమంది అన్యులు మంచి వాళ్ళు కనిపిస్తారు మనకి. సో మనకు తెలిసి కూడా, వాక్యం తెలిసి సంఘాలకు వెళ్తూ, చర్చిలకు వెళ్తూ, వాక్యం రోజు వింటూ, బైబిల్ చదువుకుంటూ కూడా వాళ్ళకన్నా వాళ్ళే కొంచెం బెటర్ గా అనిపిస్తే అది చాలా భయంకరమైన జీవితం, భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నామని అర్థం చేసుకోవాలండి. సో మనకు ఏమి లేకుండానే వీళ్ళు ఎంత మంచిగా ఉన్నారు, ఏం తెలియదు వాళ్ళకి, బైబిల్ తెలియదు, ఏం తెలియదు, అయినా సరే వాళ్ళు మంచి జీవితం గడుపుతా ఉన్నారు. అబద్ధాలు ఆడకుండా, తల్లిదండ్రులను బాగా గౌరవిస్తూ, ఇతరులకి హెల్ప్ చేస్తూ, ఇతరులను గౌరవిస్తూ అటువంటి గడిపే వాళ్ళు చాలా మంది మనకు తారసపడతా ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు మనం ఇంత బైబిల్ తెలిసి, ఇంత వాక్యం తెలిసి, ఇంత మెసేజ్లు వింటూ మనం ఎందుకు ఆ విధంగా జీవించలేకపోతున్నాం అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో చూడండి, వాళ్ళు ధర్మశాస్త్రం లేకపోయినా సరే మనస్సాక్షి గద్దింపుకు లోబడిన వాళ్ళు మనం గమనించవచ్చు. 16వ వచనం చదువుతున్నాను చూడండి. దేవుడు నా సువార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించి దినమందు ఎలాగూ జరుగును. చూడండి, మన బాహ్య జీవితం కాదు దేవుడు తీర్పు, బాహ్య జీవితం ఒక్కటే కాదు, మనం చేసే క్రియలే కాదు, ఇంకా చూడండి రహస్య జీవితం దేవుని యందు బట్టబయలవుతుంది. ఆ యొక్క తీర్పు దినాన రహస్యాల్ని దేవుడు బయట పెడతాడు. మనందరికి తెలుసు మన రహస్య జీవితం వేరు, బయట కనిపించే జీవితం వేరు. దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి, దేవా నా రహస్య జీవితం బయట జీవితం ఒకేలాగా ఉండాలి, అలాగా నేను రహస్యంగా నీకు వ్యతిరేకమైన పనులు చేస్తూ బాహ్యంగా ఏమో భక్తునిలాగా ప్రదర్శించుకుంటూ చూపిస్తూ అటువంటి జీవితం గడిపితే, అటువంటి జీవితం నుంచి మనం పశ్చాత్తాపడి ఆ దేవుని సన్నిధిలో ఒప్పుకొని క్షమించమని అడిగి మీదట అటువంటి జీవితంలో కొనసాగకుండా ఉండగలిగితే
నిజంగా గొప్ప జీవితం వైపు దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుడు మనల్ని నడిపిస్తాడు. అది మనం అర్థం చేసుకోవాలి. దేవునికి ప్రతి రహస్యం, మనం చీకట్లో చేసిన ప్రతి పాపం దేవునికి తెలుసండి. దేవునికి తెలుసు. మన తల్లిదండ్రులకు తెలియపోవచ్చు, లేకపోతే మన పిల్లలకి తెలియపోవచ్చు, లేకపోతే మన భార్యకి, లేకపోతే మన భర్తకి తెలియకపోవచ్చు రహస్యంగా మనం చేసినవి. కానీ దేవుడికి తెలుసు. దేవుడికి తెలుసు. మనం ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఆయన తీర్పు ఉంటదని గ్రహించి ఇదంతా నిజమని నమ్మి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23-24 వచనాలు చదువుతారా? యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, దేవుని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి, నిజమైన క్రైస్తవ జీవితం జీవించాలి అన్న తృష్ణ, అన్న ఇది విశ్వాసులుగా మనకు ఉండాలండి. ఒక భక్తుడు ఏమన్నాడంటే, దేవుని గురించి తెలుసుకోవాలన్న తృష్ణ లేకపోతే నువ్వు విశ్వాస జీవితంలో నీ పరిస్థితి అసలు భయంకరంగా ఉందని అర్థం చేసుకోమని చెప్పాడు. దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలి అన్న తృష్ణ లేదనుకోండి, నాకు అంతా తెలిసిపోయింది బైబిల్లో, నాకు మొత్తం అర్థమైపోయింది అన్న భావన ఉంటే అది చాలా భయంకరమైన పరిస్థితి అని అర్థం చేసుకోవాలి. ఇంకా తెలుసుకోవాలన్న తృష్ణ ఉంటది. ఎప్పుడు ఉంటదంటే, మనం దేవుని రుచి చూస్తూ నిజమైన క్రైస్తవ జీవితం జీవిస్తూ ఆయనలో ఆనందం పొందుతూ ఉన్నప్పుడు నిజంగా ఆసక్తి పెరుగుతూ ఉంటది. ఆసక్తి ఎలాగంటే, ఊరకనే నాలెడ్జ్ తెలుసుకోవడానికి కాదు, అంటే ఏదో వాక్యం అర్థం చేసుకోవాలన్నవి ఒక్కటే కాదు, కానీ అది చేసి దేవునికి లోబడుతూ ఆ క్రైస్తవ జీవితం జీవించాలన్న తృష్ణ. పౌలు భక్తుడు ఏమన్నాడంటే, ఆ పునరుద్ధాన శక్తిని నేను తెలుసుకోవాలని, యేసు ప్రభు వారు ఎంత శ్రమలు పొందారో అంత శ్రమలు నేను కూడా పొందాలని నాకు ఇష్టంగా ఉంది. దేవుడి సిలువలో ఎంత శ్రమ పొందాడో అంత శ్రమ కూడా నేను పొందాలని, ఆ ఎక్స్పీరియన్స్, ఆ అనుభవం గుండా వెళ్ళాలని, అది వెళ్తే ఆ యొక్క రుచి, అంటే ఆ యొక్క శక్తిని తెలుసుకోవాలని, శక్తిని పొందుకోవాలని ఉందని పౌలు భక్తుడు చెప్తానున్నాడు. సో అటువంటి తృష్ణ నిజమైన విశ్వాసులకి, నిజంగా దేవుని వెంబడించాలనుకునే వాళ్ళకి, నిజమైన క్రైస్తవ జీవితం జీవించాలనుకునే వాళ్ళకి ఉంటది. చూడండి, చాలా మంది దేవునిలో సంతృప్తి లేని వాళ్ళు వేరే ఆల్టర్నేటివ్స్ ఎత్తుక్కుంటారు. ఎలాగంటే సినిమాలు చూడడం, లేకపోతే సీరియల్స్ చూడడం, లేకపోతే వీడియోలు చూడడం, లేకపోతే జోకులు చెప్పడం, జోకులు వినడం, జోకులు చూసి నవ్వుకోవటం, లేకపోతే ఇట్లాంటివన్నీ వేరే ఎత్తుక్కుంటాం. ఎందుకంటే ఎత్తుక్కుంటాం, దేవునిలో సంతృప్తి పొందట్లేదు. అంటే దేవుణ్ణి ఎక్కువగా వెతకట్లేదు. దేవుని వాక్యంలో ఉన్నటువంటి రుచి, దానిలో ఉన్నటువంటి శక్తిని మనం గైకొనట్లేదు. దాని యొక్క రుచి తెలుసుకోవట్లేదు. దేవునిలో సంతృప్తి లేకపోవడం వల్లనే ఇటువంటి వేరే వెతుక్కుంటాం. వేరే ఆనందాలని, అల్పకాలమైనటువంటి సంతోషాలని వెతుక్కుంటుంటాం. లేకపోతే రకరకాల అల్పకాల సంతోషాలకి, టెంపరరీ ప్లెజర్స్ కి, అల్పకాలమైనటువంటి అప్పటికప్పుడు సంతోషం అనుభవించే వాటికి, అప్పటికప్పుడుకి నిజంగానే సంతోషం రావచ్చు, ఆనందం అనిపించవచ్చు. ఎవరైనా నవ్వించిన చూస్తున్నప్పుడు మీకు నవ్వు వచ్చి ఒక రకమైనటువంటి ఇమోషనల్ గా మీరు ఫీల్ అవ్వచ్చు, ఒక రకమైన అనుభూతిని పొందొచ్చు. కానీ అవన్నీ మనల్ని నిత్య నాశనానికి నడిపించేవని మనకు తెలియదు. మన శరీరం వాటినే కావాలని కోరుకుంటది. చూడండి, సో ఇవన్నీ కూడా నిజమైన సంతృప్తిని ఇవ్వవు. నిజమైన సంతృప్తి వాక్యంలో ఉంది. దేవుని యేసుప్రభు వారి జీవితం జీవించడంలో నిజమైన సంతృప్తి ఉంది, గొప్ప ఆనందం ఉంది, గొప్ప ఆనందం, సంతోషం అవి ఉంది. నిజమైన జ్ఞానం ఇందులో ఉంది. కానీ మనకి తెలియదు. మనకు తెలియక మనం వేరే వాటి వైపు చూస్తే అవకాశం ఉంది. అదే చెప్తా ఉన్నాడు, నువ్వు జ్ఞానమైతే జ్ఞానం గురించి
నువ్వు గొప్ప గొప్ప అవ్వడానికి లేదు. నీకున్న దేవుని జ్ఞానం ముందు, దేవుని యొక్క ఆ గొప్పతనం ముందు మనకున్నటువంటి ఈ యొక్క జ్ఞానం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు, అవన్నీ ఏమీ పనికిరావు. దేవుని రాజ్యంలో పనికిరావు. మనల్ని మనం హెచ్చించుకోవడం వలన దేవుని రాజ్యానికి వ్యతిరేకం అయిపోతాం. సో ఇది చాలా అదే ఈ ధర్మశాస్త్రం కలిగిన యూదుల్లో అటువంటి స్వభావం మనం గమనించవచ్చు. 17వ వచనంలో చూస్తే చూడండి, నీవు యూదుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా? ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవేయండి. నేను గుడ్డివారికి త్రోవ చూపు వాడను, చీకటిలో ఉండువారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలురకు ఉపాధ్యాయుడినై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా? ఎదుటివానికి బోధించి నీకు నీవే బోధించుకొనవా? చూడండి, మనకు చాలా ఆధిక్యతలు, యూదులకి ఎటువంటి ఆధిక్యతలు దేవుడు ఇచ్చాడో ధర్మశాస్త్రం ఉంది. ఇతరులకు వెలుగు చూపే అవకాశం ఉంది. ఇతరులను గుడ్డితనం నుంచి బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంది. నిజమైన దేవుణ్ణి పరిచయం చేసే అవకాశం ఉంది. కానీ ఇవేమి కూడా వాళ్ళు చేయకపోతే చాలా భయంకరమైన పరిస్థితి అండి. తెలిసి కూడా వాళ్ళు ఇతరులకు మాదిరికరంగా ఉండకపోతే, త్రోవ చూపేవారిగా ఉండకపోతే, ఇతరులకు మార్గదర్శకంగా ఉండకపోతే, ఇతరులని ప్రేమించకపోతే ఏం ఉపయోగం అండి? ధర్మశాస్త్రం ఉండి అని ఊరకనే ధర్మశాస్త్రం ఉందని గొప్ప అయిపోవడానికి తప్ప దేనికి ఉపయోగపడదు. చూడండి, ధర్మశాస్త్రం చూడు, ఎదుటి వారిని బోధించి నీకు నీవు బోధించుకున్నావా? దొంగిలించవద్దని ప్రకటించి నీవు దొంగిలెదవా? చూడండి, దొంగిలించకూడదని చెప్పేవాళ్ళు, ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళు యూదులు. కానీ వాళ్ళే దొంగతనం చేశారనుకోండి, దేవుని ఇంటిని వ్యాపారటిల్లుగా చేశారు. మత్తయి సువార్తలు అయితే దొంగల గుహగా చేసేసారని. సో దేవుని పేరు చెప్పుకొని వ్యాపారాలు చేయడం అనేది, దేవుని పేరు చెప్పుకోవడం అనేది అని చెప్తూ, ఒకవైపు ఏమో దేవునికి సంబంధించిన వాళ్ళమని చెప్తూ, ఒకవైపు డబ్బుల వైపు, ఒకవైపు వాటి వైపు లోకస్తుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటే ఏం ఉపయోగం అండి? ఏం ఉపయోగం లేదు. చూడండి, తీర్పు ఒకటి ఉందని మనం అర్థం చేసుకోవాలి. సో క్రైస్తవులుగా, బైబిల్ తెలిసిన వాళ్ళంగా, బైబిల్ని పాటిస్తున్నామని చెప్పే వాళ్ళంగా, బైబిల్ని మేము పాటిస్తాం, బైబిల్ని అనుసరిస్తామని చెప్పే వాళ్ళంగా, నిజంగా బైబిల్కి లోబడుతున్నామా లేదా అన్నది ఆనెస్ట్ గా దేవుని సన్నిధిలో మనం పరిశీలించుకోవాలండి. వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహములకు అసహ్యించుకుని నీవు గుళ్ళను దోచదవా? చూడండి, ధర్మశాస్త్రం అందు అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరటి వలన దేవుని అవమానపరచదవా? చూడండి, దేవుణ్ణే పట్టించుకునే పరిస్థితుల్లో ఉండట్లేదు. అందుకని స్వయాన దేవుని కుమారుడే వస్తే ఆయన్నే పట్టించుకోలేదు, ఆయన్నే సిలువుకి అప్పగించే పరిస్థితికి వెళ్ళిపోయింది వీళ్ళ యొక్క వేషధారణ జీవితం ఇతరుల మెప్పు కోరుకోవడం కోసం. అది చాలా భయంకరమైన పరిస్థితి అండి. మీరిటి వాళ్ళు వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా దేవుని నామం అన్యజనుల మధ్యను దూషింపబడుతున్నది. ఎంత భయంకరమైన పరిస్థితి అండి! మనల్ని చూసి క్రైస్తవులా అని నవ్వుకునే పరిస్థితుల్లో, లోకస్తులు మనల్ని చూసి అపహసించుకునే పరిస్థితుల్లో మనం ఉండకూడదు. అఫ్ కోర్స్ అనేక మంది ఉండొచ్చు కాక, కానీ మనం ఈ సాయంత్రకాల సమయంలో ఈ బైబిల్ స్టడీలో కూర్చొని వింటున్న మనం ఇతరులకి, ముఖ్యంగా మన చుట్టుపక్కల వాళ్ళకి మన మాదిరికరమైన జీవితం జీవిస్తూ వాళ్ళ జీవితాలను ప్రభావితం చేసే జీవితాలు, యేసుప్రభు వారు అటువంటి ఆధిక్యత మనకి ఇచ్చాడు. నిజంగా దేవునికి లోబడి జీవిస్తే మన జీవితాలు అనేక మందికి ప్రభావితంగా ఉంటాయి. మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. లేకపోతే వాళ్ళు మనల్ని గురించి వాళ్ళు చూస్తున్నప్పుడు, వాళ్ళు మనలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుడు మన ద్వారా యేసుప్రభు వారి జీవితం బయటపడుతున్నప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు దేవుని వైపు ఆకర్షింపబడతారు. ఒకసారి ఆయనతో నేను మాట్లాడుతున్నప్పుడు, ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో
చదువుకున్నాను, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, మేము అన్యులం అండి, కానీ యేసు ప్రభువుని నమ్ముకున్నానంటే నేను మామూలుగా ఆయనతో మాట్లాడుతూ మీరు ఎలాగ దేవుణ్ణి నమ్ముకున్నారు, అన్యులు కదా, మీకు మీరు ఎలాగ దేవుని వైపు వచ్చారని అంటే ఆయన చెప్తున్నాడు, నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు నేను నా రూమ్మేట్ ఉండేవాడండి, క్రైస్తవుడు, యేసు ప్రభు వారిని నమ్ముకున్నటువంటి అబ్బాయి. అసలు ఏం పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడు ఆయన మొహంలో ఒక సంతోషం, ఆనందం ఉండేది. ఇప్పుడు మంచి పాటలు పాడుకుంటా సరదాగా తిరుగుతూ ఉండేవాడు. చదువు కూడా బాగా చదువుకునేవాడు. చదువుకోవడం, లేకపోతే బైబిల్ చదువుకోవడం, ఆ చర్చిలకి, ఆ మీటింగ్లకి వెళ్ళడం, అవే చేసేవాడు. మేమంతా ఆ షికార్లు, సినిమాలని, ఆటని ఈటని తిరుగుతా రకరకాల ఇది చేస్తా, అట్లా మాట్లాడుతా అలాగుంటే అసలు వాళ్ళతో ఉండేవాడు కాదు. అటువంటి వాళ్ళని పట్టించుకునేవాడు కాదు. ఎక్కువ ప్రార్థన చేసుకునేవాడు. అతను చూస్తున్నప్పుడు ఈయన చాలా కొంచెం వేరేగా ఉన్నాడు, ఇతనిలో ఏదో తెలియని ఒకటి ఇది ఉందా అని చెప్పి నేను అడిగాను. ఒకరోజు అబ్బాయిని అడిగితే, నువ్వు ఎందుకు ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నావు, ఆనందంగా ఉండగలుగుతున్నావు అంటే, తను నాకు ఒక బైబిల్ ఇచ్చి నాతో దేవుని గురించి పంచుకొని, నేను ఒకప్పుడు మీలాగే ఉండేవాడిని, కానీ దేవుడు నన్ను మార్చాడు, వాక్యం నన్ను మార్చింది అని వాక్యం ఇచ్చి కొన్ని వచనాలు చూపించి అవి చదువుకోండి అని చెప్పి రోజు బైబిల్ చదువుకోండి అని చెప్పినప్పుడు నేను అట్లా యేసు ప్రభు అని తెలుసుకున్నానండి. మారు మనసు పొందాను. ఇప్పుడు నా భార్య క్రైస్తవురాలు, నా పిల్లలు అందరు కూడా ఆయన ఓల్డ్ అయిపోయాడు ఆయన. సో ఆయన మనవరాళ్ళు, ఆయన మనవాళ్ళు ఉన్న వ్యక్తి. సో గ్రాండ్ చిల్డ్రన్ అంతా కూడా దేవుని సంఘంలో ఎదుగుతున్నారు. వాళ్ళంతా దేవుని కృపలో ఎదుగుతున్నారు. చూడండి ఎంత ప్రభావం చేసింది, ఎంత ఒక్క జీవితం అని వాళ్ళ కుటుంబం మొత్తం దేవుని వైపు ఆకర్షించబడేలాగా, వాళ్ళ జనరేషన్ అంతా మారిపోయేలాగా చేసింది. సో మన జీవితాలు కూడా ఆ విధంగా ఉండాలి. యూదులు మొదటి శతాబ్దంలో ఉన్న యూదుల్లా కాకుండా మనం, అంటే యూదులు అంతా అలాగ ఉన్నారని కాదు, కొంతమంది దేవునిలో ఉన్నారు, కానీ అనేక మంది మటుకు దేవునిలో లేరు. మనం ఆ విధంగా ఉండకూడదా? మనం దేవుని వైపు ఆకర్షింపబడాలని సాయంత్రకాల సమయంలో దేవుని తీర్పుని మనం గుర్తుంచుకోవాలని దేవుడు మనల్ని అందరినీ హెచ్చరిస్తూ ప్రేమపూర్వకంగా మనల్ని దేవునిలో ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. ఒక వచనం చదువుతాం. 1 కొరింథీయులు 1వ అధ్యాయం 30-31 వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 30-31. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. అంటే ఏంటి? దేవుని ప్రేమను బట్టి, దేవుని ప్రేమ నా మీద ఉంది అన్న దాన్ని బట్టి మనం అతిశయించాలి. కానీ అంతేగాని నేను క్రైస్తవుడిని, నేను యూదుడిని, నాకు ధర్మశాస్త్రం ఉంది, నాకు మా ఇంట్లో బైబిల్ ఉంది, నేను చర్చికి వెళ్తాం, మేము నియమనిష్టలతో ఉంటాం, మేము ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తాం, మేము సినిమాలు చూడడం, అబద్ధాలు చూడడం, వీటిని బట్టి అతిశయించుకోవడం. ఇవన్నీ దేవుని కృపను బట్టి దేవుడు మనల్ని వాటిని అసహించుకునేటట్లు మనల్ని చేశాడు. ఈ లోకం గురించి మనకు తెలియజేసి, మనల్ని శరీరం గురించి మనకు తెలియజేసి, శరీరానుసారమైన జీవితం నాశనం వైపు నడుపుతుందని మనకు తెలియజేయడం వల్ల మనం దాటి వైపు ఆకర్షింపబడ్డాము, వాటి వైపు దేవుడు నడిపిస్తున్నాడు. అది కేవలం దేవుని కృప, దేవుని ప్రేమ, అంతేగాని మనలో ఏ గొప్పతనం లేదు. ఇది మనం గ్రహించుకొని దేవుని బట్టి అతిశయించడం అంటే అది. అంతేగాని నేను క్రైస్తవుడిని అతిశయించడం కాదు, లేకపోతే నేను ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తా, బైబిల్ చదువుతాను అతిశయించడం కాదు. దేవుని బట్టి అతిశయించడం అంటే ఆయన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి మనల్ని మనం తగ్గించుకోవడం వల్ల అతిశయించడం. మీకేమన్నా అనుమానాలు ఉంటే అడగచ్చు, డౌట్స్ ఉంటే అడగచ్చు, లేకపోతే మీ ఎవరన్నా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించుకో. స్తుతి స్తోత్రం పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ఈ కృపకై వందనాలు ప్రభా. నాయన మరి ఈ వచనాలు ప్రభా మీరు మాతో మాట్లాడిన దేవుడు తండ్రి. నాయన నీ ప్రేమకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎనలేని ప్రేమ తండ్రి. నాయన సరిహద్దులు లేని ప్రేమ తండ్రి. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన మేము ఇంకనూ నాయన దూరస్తులుగా ఉంటుండగా, మేము ఇంకనూ భక్తిహీనమై ఉన్నప్పుడు, మేము ఇంకనూ పాపులమై ఉన్నప్పుడు, మేము ఇంకనూ నీకు శత్రులమై ఉన్నప్పుడు
దేవానికి ఎంత గొప్ప దేవుడు ప్రభు నాయన. ఏ పాటి వారం ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటానికి తండ్రి సంచారం చేయించుటని కరుదృష్టిలో మేము ఉన్నందుకు నీకు వందనాస్తుతులు స్తోత్రం. ఎంత గొప్ప దేవుణ్ణి, ఎంత కనికరం గల దేవుని, ఎంత కృపామయుని తండ్రి, అవధులు లేని ప్రేమ కలిగిన వాడిని తండ్రి. నాయన వెతికి వెతికి వెంటాడేవయ్యా మమ్మల్ని ప్రభు. దేవార తప్పిపోయిన స్థితిలో ఉంటున్న మమ్మల్ని నాయన వెతికావు తండ్రి. కొండల్లో గుహల్లో నాయన మరి ఆ చెట్లు పుట్టల చాటున దాక్కున్న నాయన గొర్రెను వెతుకుంటూ వెళ్ళినాడు కాపరి ప్రభు. అటువంటి నాయన స్థితిలో మేము ఉంటున్నప్పుడు ప్రభు నాయన మీరు మమ్మల్ని వెతికారయ్యా, పట్టుకున్నావు తండ్రి. నీకు వందనాస్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవునితో సమాధాన పరచటానికి ప్రభు నాయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చి తండ్రి నాయన అయా శిలువ మరణం పొందినంతగా తగ్గించుకుని దేవార నాయన రిక్తునిగా వచ్చావు ప్రభు. అన్ని విడిచిపెట్టి మహిమని విడిచిపెట్టి ప్రభు నాయన దాసుని స్వరూపాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చి ఉంటున్న యేసయ్య, ఎంత గొప్ప దేవుడు ప్రభు. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలుసుకున్నాం తండ్రి నాయన. అయ్యా ఎందుకని ప్రభు నీ ద్వారానే ప్రభు నాయన మరి తండ్రి ప్రభు మరి తండ్రి అయిన దేవుని అందు మేము అతిశయిస్తుంటున్నాం తండ్రి. కుమారుని ద్వారా తండ్రి మాకు సమాధాన స్థితి, కుమారుని ద్వారా నాయన రక్షించబడటము ఆయన మరి దేవాల నాయన. అంతేకాదు ప్రభు నాయన మీరు జీవించుట చేత ప్రభు నాయన మేము రక్షించబడుచున్నాం నాయన. నువ్వు మరణించుట చేత అంతేకాదు ప్రభు తిరిగి లేచి పునరుద్ధారణమై జీవించుట చేత రక్షణ. అయ్యా నీకు వందనాస్తుతులు స్తోత్రం. ఎన్ని సత్యాలు ప్రభు నాయన మీరు మాతో మాట్లాడి మరి ఒక్కసారి తండ్రి నాయన మీరు మమ్మల్ని ఆదరించినందుకు నీకు వందనాస్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా నాయన కొన్నిసార్లు ప్రభు కొన్ని సాతాను మాకు తీసుకొచ్చే కొన్ని తండ్రి నాయన కొన్నిసార్లు బలహీన పడుతూ ఉంటున్నాం ప్రభు. అయ్యా మరి బలహీన స్థితిలో తండ్రి నాయన మరి గందరగోళ స్థితిలో, లోకం ప్రపంచ గందరగోళ స్థితిలో మేము కొన్ని నాయన ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు మాకు ఇచ్చే మరి ఇటువంటి ధైర్యం కలిగిన మాటను బట్టి వందనాస్తుతులు స్తోత్రాలు. ఒక నిశ్చేత ప్రభు మీరు మాకు ఇచ్చి ఉంటున్నారు ప్రభు ఆయన తండ్రి. ప్రభు నాయన యేసయ్య మాకున్నాడు తండ్రి నాయన. మరి క్రీస్తు ప్రభునందు మీరు మాకు ఇచ్చిన తండ్రి గొప్ప నిరీక్షణ బట్టి నీకు వందనాస్తుతులు స్తోత్రాలు ప్రభు. ఇంకా మా పట్ల నువ్వు కలిగిన సహనాన్ని బట్టి, దీర్ఘశాంతాన్ని బట్టి వందనాస్తుతులు స్తోత్రం. ఇంకా మేము నాయన మరి ఆ యొక్క పరిపూర్ణతలోనికి ఇంకానో తండ్రి మహిమ నుంచి అధిక మహిమలోనికి రావడానికి మా పట్ల దీర్ఘశాంతులపై నీ రాకడను ఆలస్యం చేయించుంటున్నావు తండ్రి. నీకు వందనాస్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. మరి ఇప్పుడు నాయన ఆయన ద్వారా మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము అని ప్రభు పౌలు గారు చెప్తుంటున్నాడు ప్రభు నాయన. యేసయ్య తండ్రి నీకు వందనాస్తుతులు స్తోత్రాలు ప్రభు నాయన. నీకు వందనాస్తుతులు స్తోత్రం. రక్షణ అంటే ఏంటో నాయన అయ్యా నాయన, నీ కృప అంటే ఏంటో, నీ కనికరం అంటే ఏంటో, ఎంత తండ్రి మరి జాలి ఘన దైవం అని వందనాస్తుతులు స్తోత్రం. ఎంత కృప చూపిస్తున్నావు తండ్రి. ఏ పాటి వారం ప్రభు నాయన నిత్యమైన దేవుని కలిగి ఉండటానికి తండ్రి. నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నా కొరకు తిరిగి లేచిన దేవుడు, నా కొరకు తిరిగి రానయించిన యేసయ్య నందు మీరు మాకు ఇచ్చిన గొప్ప నిరీక్షణ బట్టి, శుభప్రదమైన నిరీక్షణ, జీవంతో కూడిన నిరీక్షణ మేము కలిగి ఉండటానికి తండ్రి నాయన ఈ మాటలు మమ్మల్ని బలపరుస్తున్న యేసయ్య నీకు వందనాస్తుతున్నాను. నీ కుమారుని నాయన మరి తండ్రి నువ్వు అభిషేకించి తండ్రి నాయన ఈ కొద్ది వారమైన తండ్రి దీన సంఘంతో మీరు మాట్లాడుతూ మమ్మల్ని ధైర్యపరుస్తున్న యేసయ్య నీకు వందనాస్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా చిన్న మంద భయపడబుద్దన్నావు తండ్రి నాయన. ఎంతమంది మంచి సేవకులు ప్రభా నాయన మీరు మాకు ఇస్తున్నందుకు నీకు వందనాస్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా పొందుకొని మేము నాయన బలపట్టాను సహాయం చేతండి. విన్న ప్రతి బిడ్డ ఈ మాటలు తిరిగి మననం చేసుకుని యేసే నందు సంతోషించటానికి, యేసే నందు తండ్రి బలపడటానికి ఆయన తద్వారా ఘనత మహిమ ప్రతి విషయంలోనూ నీకే తెచ్చేవారుగా ఉండటానికి నాయన ఎట్టి పరిస్థితుల్లోనూ తొడగకుండా బెనకకుండా ప్రభు కష్టమైన నష్టమైన నాయన మరణమైన జీవమైన తండ్రి ఉన్నా లేకపోయినా యేసు నందు సంతోషించి, క్రీస్తు నందు ప్రభు నాయన ఉత్సహించి సంతోషించి బలపడి ముందుకు సాగే తండ్రి నాయన కృపను మాకు చూపించబడుతున్నాం నాయన. చిన్న మందకు చూపించండి యేసయ్య. ఈ యొక్క నాయన పరమకాణాని యాత్రలో మేము ఉంటున్నామయ్యా.
నాయన ఎన్నో ఎన్నో తల్లి యాత్రికుల ప్రయాణంలో నాయన నేను చూసినట్లుగా ఎన్నో 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 నా నాయన మన టర్న్స్ అండ్ ట్విస్ట్ ఉంటాయి జీవితంలో తండ్రి. ప్రతిదీ తండ్రి ప్రతి చోట పడినా తిరిగి లేపే దేవుడు నాకున్నాడని ధైర్యం కలిగి ముందుకు సాగటానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. కృప చూపించేసయ్యా కుమారుని మన చేతులకు అప్పగించుకుంటూ ఇంకా రానున్న దినంలో బలంగా వాడుకోమని నీ యందు నా నాయన నీ చేతులకు అప్పగించుకుంటూ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.